మకర సంక్రాంతి రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు, లేదంటే కష్టాలు తప్పవు. మకర సంక్రాంతి రోజున స్నానం చేయకుండా పొరపాటున కూడా ఆహారం తీసుకోకండి. ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం అపరిశుభ్రంగా మారి విషపూరితంగా మారుతుందని నమ్ముతారు. మకర సంక్రాంతి రోజున స్నానానికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ రోజు పొరపాటున కూడా నూనె దానం చేయకూడదు. మకర సంక్రాంతి రోజున నూనె దానం చేయడం అశుభం. ఇలా చేయడం వల్ల అనారోగ్యాలు, ప్రతికూలతలు ఇంట్లోకి వస్తాయని నమ్ముతారు. అంతేకాదు, మకర సంక్రాంతి రోజున తెల్ల బియ్యం, కత్తులు, కత్తెర వంటి పదునైన వస్తువులను దానం చేయవద్దు. మకర సంక్రాంతి రోజున తామసిక ఆహారం లేదా మద్యపానానికి దూరంగా ఉండాలి. మకర సంక్రాంతి రోజున ఇంటికి వచ్చిన పేదలకు, బ్రాహ్మణులకు, ఆకలి అన్న వారికి ఏదైనా పెట్టకుండా ఇంటి నుంచి వెళ్ళనివ్వకండి. అంతేకాదు, ఎవరిని పొరపాటున కూడా అవమానించవద్దు. ఈ విధంగా చేసిన వారు పాపానికి పాల్పడినట్లు నమ్మకం. కొందరు పండుగ సమయంలో అందంగా కనిపించాలని జుట్టు, గోళ్ళు కత్తిరించుకుంటారు. అయితే ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు. గోళ్ళు, జుట్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా సంక్రాంతి నాడు కత్తిరించుకోకూడదని పండితులు అంటున్నారు. కాబట్టి సంక్రాంతి సమయంలో ఈ నియమాలు తప్పకుండా పాటించండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.